హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక అడ్వాన్స్ టూల్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టూల్ మనకి ఇండియన్ మార్కెట్లో ప్రజెంట్లీ ఏ బ్రోకర్ ప్రొవైడ్ చేస్తలేరు. ఫ్రెండ్స్, అటువంటి ఒక బెస్ట్ టూల్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది, అదే డిస్కవరీ టూల్. ఇక్కడ వచ్చేసరికి మీకు మల్టిపుల్ ఆప్షన్స్, ఇన్వెస్టర్స్కైనా ఆర్ ట్రేడర్స్కైనా, స్టాక్ ఇన్వెస్టర్స్కైనా, స్టాక్ ట్రేడర్స్కైనా, ఆప్షన్స్ ట్రేడర్స్కైనా ఆర్ ఫ్యూచర్స్, ఇటువంటి వాళ్ళకి ఒక బెస్ట్ అడ్వాన్స్ టూల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, డిస్కవరీ టూల్ అని. సో అది వచ్చేసరికి రీసెంట్లీ మళ్ళీ అప్డేట్ చేసింది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపెట్టాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం అప్డేటెడ్ వర్షన్ ఒకసారి చూద్దాం. సో 5 years అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు ఆ టూల్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది, ఎలా ట్రేడ్ చేయాలి ఆ టూల్ యూజ్ చేసుకొని అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఎవరికైనా 5 yearsలో అకౌంట్ లేకపోతే, మీకు 5 yearsలో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్ వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఇక్కడ ఫ్రీ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ టూల్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మనం జనరల్గా వెబ్ పేజీలో 5 year వెబ్ పేజ్లో లాగిన్ అవుతే ఇలా వస్తుంది. లాగిన్ పేజ్ డైరెక్ట్ ఒక మనకి చార్ట్, ట్రేడింగ్ వ్యూతో టైప్ అయిన ఒక చార్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక ఏ వ్యూ అనేది 5 years వాళ్ళు డైరెక్ట్ ఏదో ఒక స్పెసిఫిక్ వ్యూ అనేది ఉండదు, డైరెక్ట్ ఒక ట్రేడింగ్ వ్యూతో టైప్ అయినట్టు ఒక చార్ట్ ఏదో ఒకటి వస్తుంది. సో వీళ్ళు తీసుకొచ్చిన టూల్ గురించి మనం చూడబోతున్నాం. ఇక్కడ డిస్కవరీ టూల్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, విజిట్ డిస్కవరీ. సో ఇది ఒక బెస్ట్ టూల్, వీళ్ళు తీసుకొచ్చిన టూల్ అని చెప్పొచ్చు. సో ఈ టూల్లో మనకి ఎనఫ్ డేటా అనేది లభిస్తుంది. సో మొబైల్లో కూడా, మీరు మొబైల్లో 5 years మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే మీకు మొబైల్ వచ్చేసరికి కిందిలో ఉంటుంది యాప్లో. ఇక్కడ వెబ్ వర్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇదే కలర్తో ఇదే సింబల్తో ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది 5 years డిస్కవర్ అనే ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, జనరల్గా ప్రొవైడ్ చేసే డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీనర్స్, సో స్క్రీనర్స్ ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ మూవర్స్, ఇంట్రాడే ట్రేడింగ్లో, అంటే ఈరోజు ట్రేడింగ్లో టాప్ గెయినర్స్ ఏంటి అండ్ టాప్ లూజర్స్, మార్కెట్ మీటరు, ఓపెన్ అండ్ హై. జనరల్గా మనకి ఓపెన్ అండ్ హై సేమ్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్టాక్ అయినా ఆ స్పెసిఫిక్ ప్రైస్ అయినా మూమెంట్ పైకి వెళ్తుందని. ఎగ్జాంపుల్ ఒకసారి చూపెడతాను. ఓపెన్ అండ్ హై స్క్రీన్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ 2 స్టాక్ చూపెట్టింది. ఓపెన్ అండ్ హై అంటే, ఓపెన్ అండ్ హై అంటే ఆ స్పెసిఫిక్ స్టాక్ డౌన్ఫాల్ అవుతుందని. ఒకసారి దాన్ని చూద్దాం. దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీని యొక్క చార్ట్ ఒకసారి చూస్తే కేపీఆర్ మిల్ లిమిటెడ్, జస్ట్ స్టాక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెడుతుంది. అది మీకు ఈ చార్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ దాని డేటా మొత్తం ప్రొవైడ్ చేస్తుంది, ఆ స్పెసిఫిక్ డేటా మొత్తం ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో ఆ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజు, అది కొనాలా వద్దా, న్యూస్ రిలేటెడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ డేటా ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా ఇక్కడ షేర్ హోల్డింగ్, ఆ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎంత ఉంది, రిటైలర్స్, మీరు ఇలా చాలా చూసుకోవచ్చు ఇన్వెస్టర్స్కి. ఇక్కడ పేజ్ ఓపెన్ కాగానే చూడండి, స్పెసిఫిక్ 1 minute ఆర్ 5 minutes, ఏదైనా క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. సో ఈ స్పెసిఫిక్ స్టాక్స్ ఓపెన్ అండ్ హై, సో ఓపెన్ అండ్ హై సేమ్ అని చూపెడుతుంది. ఓపెన్, ఇక్కడ ఓపెన్ అయింది కదా, సో 22 ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ హై సేమ్ అంటే ఆ స్పెసిఫిక్ స్టాక్ అనేది పడిపోతుందని సింపుల్. మనం జనరల్గా కూడా మన ప్రీవియస్ వీడియోస్లో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసాం. ఓపెన్ అండ్ హై సేమ్ ఉంటే ఆ ప్రైస్ డౌన్ఫాల్ అవుతుందని, ఓపెన్ అండ్ లో సేమ్ ఉంటే ఆ ప్రైస్ అప్ ట్రెండ్ ఉంటుందని. ఇక్కడ చూడండి, ఓపెన్ అండ్ హై, ఓపెన్ ఇక్కడనే ఉంది, హై ఇక్కడనే ఉంది, అక్కడి నుంచి స్టాక్ ఎలా పడిపోయిందో.
సో అరౌండ్ 939 నుంచి అరౌండ్ 920 దాకా పడిపోయింది. సో ఇలాంటి మనకి ఫిల్టర్ చేసి డేటా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ఫిల్టర్ చేసి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇలా కావేరీ సీడ్స్ స్పెసిఫిక్ స్టాక్స్లో ఓపెన్ అండ్ హై. ఓకేనా. సో ఇక్కడ కాకుండా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిఫ్టీ 50లో, నిఫ్టీ 100లో ఇలా మీరు చాలా చూసుకోవచ్చు. సో చూడండి, మార్కెట్ మూవర్స్ స్టాక్స్లో ఇది స్టాక్స్లో ఇది వచ్చేసరికి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, మార్కెట్ మూవర్స్, ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో చెప్పానుగా. ఓపెన్ అండ్ లోలో ఉంటే అప్ ట్రెండ్ అని, ట్రేడింగ్ సర్క్యూట్స్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్లో ఓపెన్ అయిన స్టాక్స్, మూమెంట్, డైలీ వాల్యూమ్ షాకర్స్, టాప్ వాల్యూమ్ గెయినర్స్, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్, ఇలా స్క్రీనర్స్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అనేది మనకు చూపెడుతుంది అనమాట. నెక్స్ట్ బ్రేక్అవుట్ స్టాక్స్ ఏమున్నాయి ట్రేడింగ్ కోసం ఆర్ ఇన్వెస్ట్. 52 వీక్స్ బ్రేక్అవుట్, 2 ఇయర్స్ బ్రేక్అవుట్ స్కాన్, 52 వీక్స్లో బ్రేక్అవుట్, 2 ఇయర్స్లో బ్రేక్అవుట్, ఇలా స్కానర్స్ మన ముందుకి ఇలాంటి బెస్ట్ స్కానర్స్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. సో ఎటువంటి అవుట్ సైడ్ టూల్స్ యూజ్ చేయకుండా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంట్రాడే రికవరీ స్కాన్, ఇంట్రాడే ఫాల్ స్కాన్, ఇంట్రాడే నియర్ హైస్, స్టాక్ ట్రేడింగ్ నియర్ లోస్, గ్యాప్ అప్ రివర్స్, గ్యాప్ అప్ డౌన్ రివర్సల్స్, ఇంట్రాడే రికవరీ స్కాన్. సో ఇంట్రాడే రికవరీ స్కాన్, ఇంట్రాడేలో రికవర్ అయిన స్టాక్స్ కూడా చూపెడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఇంట్రాడే రికవరీ స్టాక్స్ అంటే లో నుంచి ఇంట్రాడే రికవర్ అయిన స్టాక్స్ ఇక్కడ మనకు చూపెడుతుంది చూడండి. బ్లూ డాట్ ఎక్స్పర్ట్, ఇది ఏదో ఒక స్టాక్ ఓపెన్ చేసుకోండి ఇంట్రాడే ట్రేడింగ్లో. సో మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మనకి ప్యూర్లీ ఎంటైర్ డేటా ఫిల్టర్ చేసి ఇలా స్కానర్స్ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది చూడండి, 22 రోజు ఇంట్రాడే లో నుంచి రికవర్ అయింది, ఇంట్రాడే లో నుంచి రికవర్ అయిన స్టాక్స్. ఓకేనా. 1 PM ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయింది. ఓకేనా. ఇలా మనకి డేటా ప్రొవైడ్ చేస్తుంది. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి. రైమండ్, ఓకేనా, స్వాన్ ఎనర్జీ, ఇది కూడా ఏదైనా. సో మనకి ఇలా స్కాన్ చేసి మన ముందర పెడుతుంది. మనం ఇలా చూసుకోవడం అంతే, చార్ట్లో చూసుకొని మనం ట్రేడ్స్ చేయడం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఓపెన్ అయింది ఇంట్రాడే, ఒక్కసారి ఇక్కడ నుంచి మూమెంట్ ఇచ్చింది. సో మనకి ఇలాంటి స్టాక్స్ అంటే స్పెసిఫిక్గా ఫ్లాట్గా మూవ్ అంటాడు, ఒక్కసారి రికవర్ అయిన స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా గుర్తుపట్టాలి అనేది ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేసే స్క్రీనర్స్తో, అంటే ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్క్రీనర్స్తో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్రాడే రికవరీ స్కానర్, ఇంట్రాడే ఫాల్ స్కాన్, ఇలాంటి స్క్రీనర్స్తో స్టాక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ టూల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి 5 ఇయర్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ మీరు పొజిషన్స్ ఆర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో కూడా చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ స్క్రీనర్స్ తీసుకొచ్చారు వీళ్ళు. గెయినర్స్ ప్రీమియం, లూజర్స్ ప్రీమియం, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ అన్కవరింగ్, ఇవన్నీ ఆప్షన్స్లో మనకి ఇంట్రెస్ట్ టర్మినాలజీ ఆర్ ఇంపార్టెంట్ టర్మినాలజీ అని చెప్పొచ్చు ఇవన్నీ. సో గెయినర్స్ ప్రీమియంలో గెయిన్ అయినాయి ఏంటిది, సెన్సెక్స్ ఇక్కడ చూడండి, ప్రీమియం గెయిన్ అయిన స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూపెడుతుంది. ప్రీమియం చూడండి, ప్రీమియం గెయిన్ అయిన స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా. సెన్సెక్స్, మీరు ఇక్కడ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఇది ఈరోజు ఎక్స్పైరీ. ఇక్కడ మీరు ఎక్స్పైరీ చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ డే ఎక్స్పైరీ మిడ్ క్యాప్ నిఫ్టీ, అంటే ఈ ఎక్స్పైరీ అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి 26 ఫైనాన్స్ నిఫ్టీది. ఇలా మీరు డేట్ చేంజ్ చేసుకుంటూ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ, సో ఇలా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి బెస్ట్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ స్క్రీనర్స్. లూజర్స్ పై ప్రీమియం లూజర్స్ అయింది. లాంగ్ బిల్డప్ ఆల్రెడీ మనం ప్రీవియస్ స్ట్రాటజీస్లో మాట్లాడుకుంటున్నాం లాంగ్ బిల్డప్ అని. సో ఇది సెన్సెక్స్. సో ఈరోజు ఎక్స్పైరీ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఒకసారి దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. మనకి బెస్ట్ డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక బెస్ట్ టూల్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీని చార్ట్ ఓపెన్ చేస్తాను.
దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూపెడుతుంది డేటా ఇలా ఓపెన్ చేసుకుంటే. ఓకేనా? సో ఒకసారి దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. సో చూడండి 22 ఇక్కడ నుంచి రికవర్ అయింది. ఇక్కడ నుంచి అరౌండ్ హై వెళ్ళి 16 రూపీస్ నుంచి 23 రూపీస్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ. సో వీటిలో మనం ప్రీవియస్ మీకు ఇండికేటర్స్ చూపెట్టాను కదా, ఆ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఆర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా బెస్ట్ హెల్ప్ఫుల్ చేస్తుంది. సో ఇందులో ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఇవి కాకుండా మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ 26, 27 ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? 28 నిఫ్టీ ఎక్స్పైరీ. సో లాస్ట్ మూమెంట్లో రికవర్ అయింది కదా, స్ట్రైక్ ప్రైజెస్. సో ఇలా. ఓకేనా? సో ఇలా బెస్ట్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకు బయర్స్. సో షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ మీకు తెలిసే ఉంటుంది. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ అంటే మనకు ఆ స్పెసిఫిక్ స్ట్రైక్లో కలర్స్ సెల్లర్స్ బోత్ లేరు, అంటే అది ఇక మూమెంట్ లేదు, అంటే ఫ్లాట్గా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. అది ఆప్షన్ సెల్లర్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అంటే ఆ స్పెసిఫిక్ అది మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా అది ఆ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ పడిపోతుందని. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఇంక్రీజ్ అయిందంటే మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే మార్కెట్ సపోర్ట్ పెరుగుతున్నట్టు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే మార్కెట్ సపోర్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ పెరుగుతున్నట్టు. చూద్దాం ఇక్కడ చూడండి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ మిడ్ క్యాప్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అంటే మార్కెట్ సెల్లర్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చాలా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్యూచర్స్లో. చూడండి ఈటీఎఫ్ కమోడిటీ సెగ్మెంట్లో. ఓకేనా? క్యాండిల్ స్టిక్. సో మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వైట్ మరబొజ్జు క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిన వైట్ మరబొజ్జు క్యాండిల్ స్టిక్, డ్రాగన్ డోజీ, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ఫార్మాట్లో కొన్ని ఉంటాయి. క్యాండిల్ స్టిక్ 3 వైట్ సోల్జర్స్. సో 3 వైట్ సోల్జర్స్ ఫామ్ అయితే బుల్లిష్ ట్రెండ్ అని, మళ్ళా బ్లాక్ సోల్జర్స్ ఫామ్ అయితే బేరిష్ ట్రెండ్ అని. ఇక్కడ బ్లాక్ కూడా ఉంటుంది, 3 బ్లాక్ సోల్జర్స్ అని కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అబాండెడ్ అని. సో మనకి అడ్వాన్స్ టూల్ ఇవి వచ్చేసరికి మనకి పెయిడ్ వర్షన్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. బట్ వీళ్ళు మనకి ఫ్రీగా ఫైర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి. బుల్లిష్ అమౌంటెడ్, మార్నింగ్ స్టార్, 3 వైట్ సోల్జర్స్. 3 వైట్ సోల్జర్స్ అంటే 3 క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్. 3 వైట్ సోల్జర్స్ ఉంటుంది, బ్లాక్ సోల్జర్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది బేరిష్కి. డ్రా ఆన్ ఫ్లై, ఇన్వర్టెడ్ హ్యామర్, బేరిష్ అరామి, షూటింగ్ స్టార్, డౌన్ సైడ్ టస్ గ్యాప్, చాలా ఉంటాయి ఇలా. అబాండెడ్ బేబీ, ఇవో 3 క్రౌస్. సో ఇది వచ్చేసరికి 3 వైట్ సోల్జర్స్, 3 వైట్ క్రౌస్. ఇది బేరిష్ ట్రెండ్ స్టాక్స్ అనమాట, ఇక్కడ మనకి చూపెడుతుంది. ఓకేనా? సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవి. హ్యామర్, బుల్లిష్ హామీ, ఇవి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. చూడండి షూటింగ్ స్టార్స్. సో ఇలా మనకి చూపెడుతుంది. ఇవి కాకుండా టెక్నికల్, మార్కెట్ క్యాప్, ఆర్ఎస్ఐ బుల్లిష్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ బేస్డ్ కూడా. ఓకేనా? ఆర్ఎస్ఐ బేరిష్, ఆర్ఎస్ఐ బుల్లిష్, మ్యాక్డీ క్రాస్ ఓవర్, అప్ ట్రెండ్ స్టాక్స్, 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎల్టీబీబీలో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇండికేటర్ బేస్డ్. సో మనకు స్క్రీనర్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి టోటల్ ఎంటైర్ డేటా మీకు ఇక మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ చూడొచ్చు. ఇది కాకుండా ఆప్షన్స్, ఇక్కడ డిస్కవర్లు వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇదొక బెస్ట్ టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి స్కాల్పింగ్ టర్నల్ అని. ఇదేంటంటే ఇది నిఫ్టీ స్పెసిఫిక్ నిఫ్టీ చార్టు.
ఇది 3 చార్ట్స్ సైడ్ బై సైడ్ 3 చార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్, నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్. ఇటు పక్కన వచ్చేసరికి ఆ స్పెసిఫిక్ పుట్ సైడ్ చార్ట్ ఓపెన్ చేసి, అంటే పుట్ సైడ్ చార్ట్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ సైడ్ స్ట్రైక్ ప్రైస్ ఏది ఉందో ఇప్పుడు మనకి నిఫ్టీ వచ్చేసరికి 23,870 అరౌండ్ 23,900 దగ్గర ఉంది కదా. 23,900 పుట్ చార్ట్, 23,900 కాల్ చార్ట్, రెండు చార్ట్లు బోత్ ఇట్లా చూపెడుతుంది అనమాట. ఇంకోటి ఇక్కడ మనకి ట్రెండ్ చూపెడుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ట్రెండ్ ఎలా ఉంది, ఈ స్పెసిఫిక్ 23,900 కాల్ ఆప్షన్ క్లియర్లీ బుల్లిష్ వేలో ఉందని, ఇక్కడ 23,900 పుట్ ఆప్షన్ క్లియర్లీ నెగిటివ్ ట్రెండ్, అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ సెల్ ఆర్ బై చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే ఇది ఒక బెస్ట్ టూల్ తీసుకొచ్చింది. ఈ టూల్ గురించి ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ ఏ విధంగా యూజ్ చేయాలి 5 ఇయర్స్లో అనే దాని గురించి ఇది కూడా రీసెంట్లీ తీసుకొచ్చింది. సో చూడండి, ఓకేనా. మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నా, ఎగ్జాంపుల్ మీరు 24,050 ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎలా ఉంది, ఓకేనా, ఎలా మూమెంట్ అయింది. మీరు అట్ ద మనీ 23,900 అనేది అట్ ద మనీ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఉంది. కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు చార్ట్లను చూపెడుతుంది. సో నేను సింపుల్గా ఒక ఇండికేటర్ యాడ్ చేశాను. ఇక్కడ 200 ఈఎంఏ ఇండికేటర్ యాడ్ చేశాను. సో ఒక ట్రెండ్ దీనికంటే అబోవ్ వెళ్తే బై పొజిషన్, దీనికంటే బిలో వెళ్తే సేల్ పొజిషన్ అన్నట్టు నేను సింపుల్గా ఒక 200 మూవింగ్ యావరేజ్ యాడ్ చేశాను అనమాట, ఓకేనా. సో ఇలాంటి బెస్ట్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి 5 ఇయర్స్ వాళ్ళు. సో ఇంకా దీని గురించి నేను కూడా అనలైజ్ చేసి ఈ స్కాల్పింగ్ టూల్ గురించి మీ ముందుకు ఈ స్కాల్పింగ్ టూల్ తీసుకొచ్చింది కదా, దీని గురించి నేను ఇంకా డీటెయిల్గా దీన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలని నేను అనలైజ్ చేసి మీ ముందుకి వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనకి డిస్కవర్ యాప్లో కూడా స్పెసిఫిక్ ఒక్కొక్కటి మనకు ప్రొవైడ్ చేసిన దాంట్లో మనకు ప్రొవైడ్ చేసేది ఇండికేటర్స్ ఏ విధంగా మనకి ఇంకా అక్యురసీ లెవెల్ ఏ విధంగా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆ నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే. సో ఈ వీడియో నచ్చితే కూడా ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఎవరికైనా 5 ఇయర్స్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, 5 ఇయర్స్ లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది కాకుండా మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇవన్నీ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇవన్నీ ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేట్రాన్లో. స్టాక్ ఆప్షన్స్లో కూడా క్రియేట్ చేసాం అండ్ కమోడిటీ సెగ్మెంట్లో కూడా క్రియేట్ చేసాం. ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్గా, నెక్స్ట్ వచ్చేసరికి మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి సో మీకు ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఇవి డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి కాబట్టి మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.